29వ అధ్యాయము ఈ 12వ వచనం నుంచి మనం చూస్తూ వచ్చినప్పుడు, నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలియని వానికి దాన్ని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవనును. ప్రభువు యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. దేవునికి పెదవులతో గనపరచుట మాత్రమే సరిపోదు. పెదవులతో, నోటి మాటలతో దేవుని గనపరచటం కేవలము హృదయాన్ని దూరంగా ఉంచుకొని పెదవులతోనూ నోటి మాటలతోనూ దేవుణ్ణి స్తుతించే విధానం దేవునికి నచ్చుతుందంటారా? అంటే పై పెదవుల్లోంచి నోటి మాటల్లోంచి వచ్చే మాటలా, స్తుతియా? అది హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తుంటున్నామా అనేది దేవుడు ఎల్లప్పుడూ పరిశీలనగా గమనించి చూసే దేవుడు. అందుకే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం ఏది చేసినా దేవుని స్తుతించేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు హృదయమారా మనం చేసేవారు ఉండాలి. అందుకే పెదవులతోనూ నోటి మాటలతోనూ నన్ను గనపరుచున్నారు, కానీ హృదయము నాకు దూరం చేసుకుని ఉన్నాను. దేవుని వాక్యంలో మనం చూడండి. కనుక వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకునినవి. అంటే భయభక్తుల్లో కూడా 2 రకాల భయభక్తులు ఉంటాయి. ఒకటి దేవుని యొద్ద నేర్చుకున్న భయభక్తులు, దేవుని ఎడల నిజమైన భయం, నిజమైన భక్తి వేరు. మానవ విధులను బట్టి నేర్చుకున్న భక్తి వేరండి. ఈ దినాల్లో దేవుని ప్రజలారా, మనం ఎట్లాంటి భక్తి చేయకూడదు. మానవ విధులను బట్టి నేర్చుకున్న భయభక్తులు అది ఆత్మీయమైనటువంటివి కావు. అంటే చూడటానికి 2 ఒకలాగానే ఉంటాయి. ఎట్లా ఉంటాయి? దేవుని ఎడల నిజమైన భయభక్తులు కలిగి జీవించేవారు, మానవ విధులను బట్టి భయభక్తులు నేర్చుకున్నవారు, వీరిద్దరిని పరిశీలనగా దగ్గరగా గమనిస్తే 2 ఒకేలాగా భయభక్తులేమో అనిపిస్తుంది. కానీ మానవ విధులు అంటే ఏంటి? ఈ లోకంలో కొన్ని విధులు, కొన్ని బాధ్యతలు మనం అందరం నిర్వర్తించాలి గనుక, అలాగా అన్ని విధుల్లో, అన్ని బాధ్యతల్లో ఒకటిగా ఇది కూడా ఒక బాధ్యతగా, ఇది కూడా ఒక విధిగా భయభక్తి అంటే ఏంటి? సహజంగా మనం భక్తి చేసిన, భయం కలిగి ఉన్న, దేవుని సన్నిధికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు, ఏమైనా చేయాలనుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఆరాధించాలనుకున్నప్పుడు ఏదో ఒక పద్ధతిగా మానవ సంబంధమైనటువంటి ఒక విధిగా వెళ్ళటం కాదండి. అట్లా కాకుండా హృదయపూర్వకంగా దేవుణ్ణి గనపరిచేవారు ఉండాలి. ఏదో మొక్కుబడిగా మనం దేవుని సన్నిధికి వెళ్ళటం, మొక్కుబడిగా దేవుణ్ణి ఆరాధించడం కాదు. ఏదో మొక్కుబడిగా భక్తి చేయాలి కాబట్టి ఆ టయానికి ఏదో చేయటం కాదు. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఆయన సన్నిధికి రావాలి. దేవుని యొక్క కోరిక ఇది. కనుక మానవ విధులను బట్టి నేర్చుకున్నటువంటి విధానంలో మనం భయభక్తులు ఏమైనా చేస్తున్నామేమో, ఇది బాగా పరిశీలించుకోవాలి. అందుకే మనము కేవలం మాటలకి, కేవలము పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి గనపరుస్తూ, మానవ విధులను బట్టి నేర్చుకున్న భక్తి చేస్తే అది దేవుడికి ఎంత మాత్రం ఇష్టం లేదు. దేవుడు ఏం చూస్తున్నాడంటే నీ హృదయపు స్థితిని చూస్తున్నాడు. నీవు హృదయంలో దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తుంటున్నావు, ఎంతగా ఆయన ఎడల వినయ విధేయతలు కలిగి ఉంటున్నావు, ఎంతగా ఆయనంటే నువ్వు విధేయత, ఆయనకి నువ్వు లోబడుతున్నావు, ఎంతగా ఆయన మాటను గౌరవిస్తున్నావు, ఎంతగా ఆయన సన్నిధిని ప్రేమిస్తుంటున్నావు, ఎంతగా ఆయన ఎడల నువ్వు తృష్ణతో, ఆశతో ఎదురు చూస్తుంటున్నావు ఆయన కొరకు, ఆయన సన్నిధి కొరకు. నీ హృదయంలో ఏ తపన కలిగి ఉంటున్నావు, ఇది ఆయన చూసేది. అంటే నీ హృదయ అభిలాష ఏంటి, నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏమైనది, ఇది ఆయన ఎక్కువగా పరిశీలించి చూసే దేవుడు. అందుకే కాగా నేను మరలా ఈ జనులేడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును,
వారు జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారు బుద్ధిమంతులు బుద్ధి మరుగైపోవును. ఒక ఆశ్చర్య కార్యం ఏంటో తెలుసా? మన జ్ఞానమును దేవుడు నిరర్ధకం చేస్తాడు, మన బుద్ధిని కూడా మరుగైపోతుందండి. దేవుని బిడ్డలారా, గమనిస్తుంటున్నారా? జ్ఞానుల జ్ఞానం వ్యర్థమవుతుంది, బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోతుంది. ఇలాంటి జ్ఞానం, ఇలాంటి బుద్ధి దేవుడికి అవసరం లేదు. దేవుడికి కావాల్సింది ఏంటండి? దైవికమైన జ్ఞానములో, దైవికమైన భక్తిలో, దైవికమైనటువంటి విధానంలో నువ్వు ఎదగాలని దేవుని కోరిక, దేవుని యొక్క తలంపది. దైవికమైనటువంటి బుద్ధి నేర్చుకోవాలని దేవుని కోరిక. లోకానుసారంగా బుద్ధిమంతులుగా ఉండి, బుద్ధి కలిగి జీవిస్తున్నట్టుగా ఉండి, ఆ బుద్ధిని దేవుడు ఇష్టపడట్లేదు. దేవుడికి కావాల్సింది ఏంది? తమ ఆలోచనలు యెహోవా కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. అంటే లోపల ఇన్నర్గా మనం ఏ అయితే ఆలోచన కలిగి ఉన్నామో అవి మరుగు చేసేసి మనం పైకి బుద్ధిమంతుల వలె, పైకి చాలా దైవికమైన జ్ఞానంలో ఎదుగుతున్న వారి వలె, పైకి మనం మానవ పద్ధతులు నేర్చుకున్నటువంటి భయభక్తులను కనబరుస్తా, దేవుని సన్నిధికి వస్తా, పెదవులతో దేవుని గనపరుస్తా, హృదయాన్ని మాత్రం మరుగు చేసి దాన్ని అలా ఉంచేసి హృదయంలో మాలిన్యం అంతా ఉంచుకున్నట్లయితే దేవుడు మాత్రం అలాంటి దాన్ని ఎంత మాత్రం మెచ్చుకోడు. ప్రియులారా, మమ్మల్ని ఎవరు చూస్తారు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకట్లో తమ క్రియలు జరిగించు వారి శ్రమ. మమ్మల్ని ఎవరు చూస్తుంటున్నారు? దేవుడు చూడడా? దేవుడు అన్నీ చూస్తుంటున్నాడు. అందుకే చీకటి సంబంధమైన కార్యాలు, మా పని ఎవరికి తెలియను అనుకోవటం తప్పు. దేవుడికి మన పని తెలుసు, దేవుడికి మన హృదయాలోచన తెలుసు. దేవుడు మనల్ని చూస్తుంటున్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎలా ఉన్నా, ఏమి ఆంతరంగికంగా నువ్వు కలిగి ఉన్నావో, ఏమి ఆంతరంగికంగా ఆలోచన చేస్తుంటున్నావో, ఏమి ఆంతరంగికంగా పనులు ఆలోచనలు కలిగి ఉన్నావో, చీకటి సంబంధమైన కార్యాలు ఏవైతే నీలో ఉంటున్నాయో అవి దేవుడికి కావాల్సింది. వాటిని మనం గుర్తెరగనంత వరకు దేవుడు ప్రియులారా మనకి శ్రమ కలగజేస్తాడని లేఖనాల్లో మనం చూస్తుంటున్నామండి. ఆంతరంగికంగా రహస్యముగా చీకటి కార్యాలు చేసేవారికి శ్రమలు వస్తాయి. ప్రియులారా, అయ్యో మీరెంత మూర్ఖులు! మనం మూర్ఖత కలిగిన జనాంగం. ఎంత మార్పు చెందిన మన హృదయం మాత్రం దేవునికి ఎప్పుడు దూరంగానే ఉంటుందండి. మన హృదయ ఆలోచనలు, మన హృదయ విధానము ఎప్పుడూ కూడా ఎంతసేపటికి పై భక్తే కానీ, ఎంతసేపటికి మానవ పద్ధతులు నేర్చుకున్న భక్తే కానీ, అసలైన హృదయము దేవుడికి ఇచ్చావా? నీ హృదయం దేవుని మీద ఉంటుందా? నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా? అసలు నీ హృదయంలో దేవుని మీద ప్రేమ ఉందా? నీ హృదయంలో దేవుని ఎడల భయభక్తులు కలిగి బ్రతుకుతున్నావా? నీ హృదయ ఆలోచనలు, నీ హృదయంలోంచి చేస్తున్న పనులు అన్నీ కూడా హృదయపూర్వకంగా దేవుణ్ణి గనపరచున్నట్లుగా కనపడుతున్నాయా అని చూస్తే మనం ఎంత మూర్ఖత గలవారము ఈ దినములలో. ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగానికి మనం కట్టుబడేవారిగా దేవుడు కోరుకుంటుంది ఇదే. కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగున. చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాడిని గురించి అతడు నన్ను చేయలేదనవచ్చునా? దేవుని వాక్యంలో చూడొచ్చు. కుమ్మరికి మంటికి భేదం లేదా? ప్రియులారా, చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాడిని గురించి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? చూడండి, కుమ్మరి వేరు, మట్టి వేరు. ఆయన కుమ్మరి, మనం మంటివారం. కుమ్మరి చేతిలో మరి మనం మట్టిలాగా ఉన్నాం. మనల్ని ఆయన మలుస్తున్నాడు. మనకు రూపురేఖలు ఇచ్చింది ఆయనే, మనకు శక్తినిచ్చింది ఆయనే, మనకు జ్ఞానాన్ని ఇచ్చింది ఆయనే, మనకు బుద్ధినిచ్చింది ఆయనే, మనకు అన్నిటినీ కలగజేసింది ఆయనే. ఎందుకంటే మనం మంటివారం, దేవుడు కుమ్మరి. కనుక చేయబడిన వస్తువు నేను చేసిన వాడిని గురించి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? నువ్వు నన్ను చేయలేదంటే ఒక వ్యక్తి నిన్ను తయారు చేశాడు ఆత్మీయంగా, దేవుని కొరకు అన్ని విషయాల్లో బలపరుస్తూ వచ్చాడు. నువ్వు నాకేం చేయలేదంటే ఏమనిపించింది చెప్పండి?
చూడండి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు దేవుడు కూడా కొమ్మరి, ఆయన చేతిలో మన అందరం కూడా ఒక పాత్రలాగా మలచబడుతున్నటువంటి మనల్ని ఆయన నువ్వేం చేసావు, నన్ను నువ్వేం చేయలేదంటే ఎలా ఉంటుంది? చేయలేదు అనవచ్చా? ఇతడు నన్ను చేయలేదు అనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించు అని గురించి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? చూడండి, వస్తువు రూపించబడినటువంటి ఆయన గురించి కొమ్మరే తయారు చేసింది. కొండ నువ్వే నన్ను రూపించలేదంటే ఎట్లా ఉంటుంది కొమ్మరి వానికి? నా చేతులతో నేను కదా మలుచుకుంది, నేను కదా దీనికి ఆకృతి తీసుకొచ్చింది, నేను కదా దీనికి ఒక ఆకారం రూపురేఖలు ఇచ్చింది అని ఆ కొమ్మరి వానికి ఏమనిపిస్తుంది? బుద్ధి లేదు, కొమ్మరి వానికే బుద్ధి లేదు, నువ్వు నన్నేం చేయలేదు అని అంటే, ఇంకా కొద్ది కాలమైన తర్వాత కదా లెబనోను ప్రదేశము ఫలవంతమైనటువంటి ఫలవంతమైనటువంటి పొలము వనమని ఎంచబడును. ఆ దినమున ఇంకో కొంతకాలం పోయిన తర్వాత కదా ఫలవంతమైనటువంటి పొలము. లెబనోను పరిస్థితి ఏంటంటే, చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. చెవిటివారు ఏం చేయబడతారు? దేవుని వాక్యం వింటారు. అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కళ్ళారా చూస్తారు దేవుని యొక్క మహిమని. ఇప్పుడు గుడ్డివారు ఉన్నోళ్ళు చూస్తారు, చెవిటోళ్ళు వింటారు. చూడండి, ఒకానొక రోజున చెవిటి వాళ్ళకి చెవులు ఇవ్వబోతున్నాడు ప్రభు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇవ్వబోతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుషులలో బేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. చూసారా, దీనులకు సంతోషము కలుగుతుంది, బేదలు కూడా దేవుని యందు ఆనందిస్తారు. ఒకానొక రోజున పరిశుద్ధ దేవుని యందు ఆనందించేది. అందుకే బేదలైనటువంటి వారు ధన్యులు. నిజంగా పేదరికమే ధన్యత, అంతేగాని ఐశ్వర్యము, ఘనత, లోకములో పేరు ప్రఖ్యాతులు ఇవి కాదు మనకు కావాల్సింది. దారిద్ర్యము కలిగి పేదరికములో ఉండైన దేవునికి తగినట్లు భయభక్తులు చేసి బ్రతకటం ముఖ్యం మనకి. ఈ లోకములో సర్వము కలిగి ఉండి దేవుని యెడల సరైన భయభక్తులు కలిగి లేకపోతే అదంతా వ్యర్థం. అందుకే యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికమగును. దీనత్వం కలిగి, తగ్గింపు కలిగి, దేవుని పాదాల చెంత దేవుని సన్నిధికి వెళ్తూ బేదలుగా ఉండి కూడా పరిశుద్ధ దేవుని యందు ఆనందిస్తూ దేవుని కొరకు మహిమార్థమై జీవించడం మనకు అవసరం. అది సరైన భక్తి, సరైనటువంటి పరిశుద్ధ జీవితం అది. అందుకే దేవుని వాక్యంలో బలాత్కారులు లేకపోదురు, పరిహాసకులు నశించెదరు, కీడు చేయి ప్రయత్నించుచు ఒక వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయొచ్చు. దేవుని వాక్యంలో చూస్తుంటే ప్రియమైన వారులారా, గుమ్మముల్లో తమ్ము గద్దించు వారిని పట్టుకుని వాళ్ళని ఉరినొడ్డుచు మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయేవారు నరకబడుదురు. దేవుని వాక్యం చూడండి ఎంత చక్కగా చెప్తుందో. ఏం చేస్తుంటున్నారు? బలాత్కారం చేస్తా, పరిహాసాలు ఆడుకుంటా, కీడు చేస్తూ ఇతరులకి వ్యాజ్యాలు చెప్పుకుంటా, ఒకరి మీద ఒకరు ఇతరులను పాపులను చేయొచ్చు, వేరే వాళ్ళని పాపులుగా చిత్రీకరించి గుమ్మముల్లో తాము గద్దించు వారిని పట్టుకున్న వాళ్ళని ఉరి ఒడ్డుతూ మాయ మాటల చేత నీతిమంతులను పడద్రోద్దామని చూసేటువంటి వారు మాయ మాటలు చెప్పి నీతిమంతులను పడద్రోసి ఎన్నో రీతులుగా నీతిని చంపివేసి నీతిని కూడా పాడు చేసేటువంటి బుద్ధిహీనమైనటువంటి కీడు చేసేటువంటి ప్రయత్నాలు, వ్యాజ్యాలాడి అపహాసికలు చేస్తా, పరిహాసాలు చేసుకుంటా, బలాత్కారాలుగా బ్రతుకుతూ గుమ్మముల్లో తమను గద్దించు వారిని పట్టుకొనవల్లని, అంటే గద్దింపు చేసేవాళ్ళు నచ్చక సరిచేసుకో ఇట్లా ఉండకూడదని గద్దిస్తే అట్లాంటి వాళ్ళ మీద ఉరియొడ్డి అలాంటి వారి మీద తిరుగుబాటు చేసి మాయమాటలు కల్పించి ఒక నీతిమంతుని పడద్రోయాలని చూస్తే దేవుడు రేపు ఒక దినము రోజు ఏం చేస్తాడు తెలుసా? నరికి అవతల పడేస్తాడని రాయబడతా వస్తుంది. ప్రియులారా, ఎంత భయంకరమైన పాపం అది. దేవుని బిడ్డలారా, నీతిమంతుడు దేవుడు
నీతిమంతులు ఆయన ప్రేమిస్తుంటున్నాడు, నీతిమంతులను ఆయన ఇష్టపడుతుంటున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే నీతి కొరకు ఆకలి దప్పులు గులేవారు ఉండాలి, నీతి కొరకు అవసరమైతే ప్రాణాలు ఇచ్చేవారు ఉండాలి, నీతి కొరకు మనం బ్రతకాలి, మన జీవితం నీతి కొరకు బ్రతికేది ఉండాలి. అంతేగాని పై భయభక్తులు కలిగి పై జీవితం కాదు. హృదయమారా మనం ఆయన్ని స్తుతించేవారు కానీ గణపరిచే. అందుచేతనే అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవుడు అబ్రహామును విమోచించాడు. యాకోబు కుటుంబాన్ని గురించి కూడా ఇలా చెప్తున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు, అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచున్నప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. ఇక మీదట ఎట్లా ఉంటాం మనం? ఎప్పుడైతే హృదయమార దేవుని స్తుతిస్తామో, దేవుని కార్యం కళ్ళారా చూస్తామో, దేవుని నామం పరిశుద్ధపరచబడుతుంది. యాకోబు దేవుని పరిశుద్ధపరచబడుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. చెంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు. చెంచల బుద్ధి విడిచిపెట్టేద్దాం ప్రియులారా. సణుగుకునే స్వభావం నుంచి మనం విడిచిపెట్టబడి చక్కటి ఉపదేశం, చక్కటి వివేకము కలిగిన వారమై ఉపదేశాన్ని ఆలకించి ఉపదేశానికి లోబడదాం. ఎన్నోసార్లు దేవుని వాక్యం చేత, దేవుడు ఉపదేశం చేత మనతో హెచ్చరించి మనల్ని ఎన్నో రీతులుగా మాట్లాడినటువంటి దేవునికి భయపడాలి, దేవుని ఉపదేశాలకి లోబడాలి. దేవుడు మనకు బుద్ధి నేర్పిస్తుంటున్నప్పుడు, అనేక మార్లు దేవుని వాక్యం ద్వారా మనతో స్పష్టంగా సూటిగా మాట్లాడుతుంటున్నప్పుడు ఆ బుద్ధిని వివేకంతో నేర్చుకోవాలి, మంచి బుద్ధి కలిగి జీవించాలా. దేవుని బిడ్డలారా, ఉపదేశము మనకు తెలియపరచబడుతూ ఉంటున్నప్పుడు ఉపదేశానికి మనం లోబడాలి. సణుగులు సంశయాలు మానుకొని దేవుని వాక్యం మన ప్రకారం చూస్తున్న పరిశుద్ధ దేవుని మనం పరిశుద్ధపరచుదురు. దేవుని నామాన్ని పరిశుద్ధపరిచేవారిగా, అంటే మనం పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధమైన దేవుని నామానికి మహిమ తెచ్చేవారిగా మన జీవన విధానం, మనం బ్రతికే తీరు అటు రీతిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని బట్టి ఎంతగానో సంతోషించి మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, మనల్ని బహుగా దీవించడం ప్రారంభిస్తాడు. ఆత్మీయంగా మనం ఎంతో మహిమకరంగా దేవునికి ఇష్టమైన వారుగా దేవుడు కోరుకున్న విధానంలోకి మనం అప్పుడు మార్చబడతా వస్తాం. కనుక ప్రియమైన వారలారా, మనం మూర్ఖులుగా జీవించకూడదండి. కనుక కొమ్మరికి మంటికున్న భేదాన్ని తెలుసుకుందాం. చేయబడిన వస్తువు చేసిన వాడిని గూర్చి నన్ను చేయలేదనకూడదు, రూపింపబడిన వాడిని గూర్చి నాకు ద్రూపింపబడినటువంటి దేవునే మనం బుద్ధి లేదనేటువంటి స్థితిలోకి దిగజారిపోకూడదు. ఆత్మీయంగా మనం ఏమై ఉన్నామో మనం గ్రహించుకొని దేవుని యొక్క ఆత్మీయ విషయాలు తెలుసుకొని ప్రతిదీ నేర్చుకొని దేవుని మహిమకరంగా ఎట్లా జీవించాలి ప్రభువా, నేను హృదయమారా నిన్ను స్తుతించే మనసు నాకు దయచేయ్యా. ఈ యొక్క ఏదో మానవ పద్ధతులను బట్టి నేర్చుకున్న భయభక్తులు కాదయ్యా, ఎట్లాంటి భయభక్తులు నేర్చుకోవాలో నాకు తెలియపరచు. దేవుణ్ణి అడిగితే నీకు ఆ భయభక్తులు ఏంటో తెలియపరుస్తాడు, ఆ విధానాన్ని నువ్వు గ్రహింపులో తీసుకొస్తాడు. అప్పుడు ఆత్మీయంగా నువ్వు ఎదుగుతావు, ఫలిస్తావు, ఇంకా వర్ధిల్లింపజేసి మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వాదకరంగా చేస్తాడు. దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరిచి మనల్ని దీవెనకరంగా చేయనుగాక.